రాష్ట్ర ప్రభుత్వం వేసవి ప్రణాళిక ఇంకా కార్యాచరణలోకి తీసుకురాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ నల్లగొండ డివిజన్లలో పలు పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ విభాగాలకు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం వివక్షతను చూపుతోందన్నారు. వేసవిలో కచ్చా మోరీలు నాలాల్లో పొడుగుతీత పనులను ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం జీహెచ్ఎంసీకి నిధులను విడుదల చేయకపోవడం వల్ల వేసవి కార్యాచరణ సిద్ధం చేయలేకపోతున్నట్లు ఆయన ఆరోపించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో జీహెచ్ఎంసీ ప్రభుత్వం కలిసి అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. కానీ ఈ సంవత్సరం కొంత వెనుకబడి ఉన్నారు. కొంత పెద్ద వర్షం వస్తే తప్పకుండా రోడ్ల మీదకి నీళ్లు వస్తాయి. కానీ చిన్నపాటి వర్షానికి వస్తున్నాయి అంటే ఈ యొక్క వర్షపు నీటి కాలువలలో ఉన్నటువంటి సిల్ట్ పేరుకుపోయింది. దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది. డ్రైనేజ్ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కలుషితం లేనటువంటి మంచినీరు కూడా సరఫరా చేయాలి. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ హైదరాబాద్ ప్రజలకు సేవ చేసేటువంటి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి జీహెచ్ఎంసీ మెట్రో వాటర్ నిధులు లేక ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి మెట్రో వాటర్ కు నిధుల కేటాయింపు చేయాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని కోరుతాం.